హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. సో, ఈరోజుటి వ్లాగ్ ఏంటి అంటే మనం కుకింగ్ షార్ట్ కట్స్ లైక్ టైమ్ సేవింగ్ టిప్స్ అనమాట. అంటే ఇప్పుడు కుకింగ్ ఎప్పుడైనా చేయాలి అంటే మనకి అలసటగా, బోరింగ్‌గా అలా అనిపిస్తూ ఉంటుంది కదా! ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చేసిన కుకింగే కదా! ఇంకా మళ్ళీ చేయాలా అన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఎలాంటి కుకింగ్ షార్ట్ కట్స్ తెలిస్తే మేలు, ఇంకా దానివల్ల ఎలాంటి టైం సేవింగ్ అవుతుందనేది మీతో అయితే నేను నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేస్తాననమాట. సో, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ పూణేలో బిజీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసింది, నేను ఇంకా ఇక్కడ జాబ్ చేసినంత వరకు అయితే పూణే గురించి చెప్తున్నాను. పూణేతో పాటు అలానే ఎక్కడైనా కానీ సిటీస్లలో చాలా అంటే చాలా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది. లైక్ దట్టు ఇంకోటి ట్రాఫిక్, వర్క్స్, టైమింగ్స్ ఇలా అంతా అందరూ బిజీగా ఉంటారు కాబట్టి కిచెన్లో టైం ఎంత మనం సేవ్ చేస్తే అంత ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మనము ఒకవేళ జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం అంటే హౌస్ వైఫ్స్ అయినా కూడా మనము తొందరగా పనులన్నీ కానిచ్చేసుకున్నాం అనుకోండి, మన కోసం మనం టైం అనేది తీసుకోవచ్చు అనమాట. సో, అలాంటి వాటి కోసం అంటే అలా టైం సేవ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. సో, అది ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం వెజిటేబుల్స్ బల్క్లో కట్ చేయాలి. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనము కుకింగ్ స్టార్ట్ చేసే ముందరే ప్లాన్ చేసుకొని ఉంటాం కదా! లైక్ ఏ కర్రీ చేయాలి, ఏంటి, ఏమేమి కావాలి దానికి వెజిటేబుల్స్ అని చెప్పేసి అవన్నీ మనము బల్క్లో అనేది చాప్ చేసేసుకోవాలన్నమాట. అంటే వంట చేస్తూ చాప్ చేయడం కంటే కూడా ఒకటేసారి చాప్ చేసామంటే మనసులో అదొక టెన్షన్ ఉంటుంది కదా! సో, ఆ టెన్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక పక్కన స్టవ్ పెట్టేసి ఒక పక్కన కట్ చేస్తూ వంట చేస్తున్నాం అనుకోండి, కాస్త తెలియని టెన్షన్ వస్తూ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా లైక్ నేను కూడా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇలా కుకింగ్ అయితే చేస్తాననమాట. అదే నార్మల్గా అయితే మాత్రం ఇక్కడ కట్ చేసుకుంటూ అక్కడ వంట అయితే చేస్తూ ఉంటాను. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అన్నీ రెడీగా పెట్టుకొని వంట చేసిన దానికి అప్పుడప్పుడు అలా కట్ చేసి వెంటనే వేసేసి వంట చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. డిఫరెన్స్ ఏంటి అంటే ఒక రకమైన టెన్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కట్ చేయాలి, అక్కడ చూడాలి అన్నది. సో, అలా అంతా ఏం లేకోకుండా ఒక 10 నిమిషాల ముందు లేసామనుకోండి, అన్ని వెజిటబుల్స్ అప్పుడు కట్ చేసేసుకొని దాని తర్వాత కుకింగ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం సేవింగ్ కూడా అవుతుంది అండ్ టెన్షన్ ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట. సరే, ఈ హౌస్ వైఫ్స్కి అయితే ఓకే అంటే కొంచెం 10 మినిట్స్ అటు ఇటు అయినా కూడా అంత ఇబ్బంది ఉండదు. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేడీస్. సో, వాళ్ళకి ఎలా అనుకుంటే మాత్రం వారానికి తగిన వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని అయితే చెప్తాను. బట్ ఇదైతే నేను చాలా వరకు రెఫర్ చేయను. ఒక 10-15 మినిట్స్ ముందు లేస్తే ఈవెన్ లైక్ జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా మంచిగా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అదంతా స్టోర్ చేయకుండా ఫ్రెష్గా కట్ చేసి ఫ్రెష్గా అయితే కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో, అది ఇంకొకటి ప్రెషర్ కుక్ యూస్ చేయడం. సో, నా వ్లాగ్స్ అంటే ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా కంటిన్యూగా చూసి ఉంటే మాత్రం నేను ఎక్కువగా అన్ని కర్రీస్కి నేనైతే ప్రెషర్ కుక్కరే యూస్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటి అంటే మనకి టైం సేవింగ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో, అలానే టైం సేవింగ్ అవ్వచ్చు, మన కుకింగ్ గ్యాస్ సేవ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఎక్కువ సేవ్ అవుతుంది అండ్ తొందరగా ఉడికిపోతాయి. లైక్ ఈ గ్యాస్ మీద మనం చాలాసేపు ఉడికిచ్చి అక్కడే మనం ఉండి అక్కడే టైం అంతా స్పెండ్ చేయడం కంటే కూడా కుక్కర్లో అంటే కొన్ని కర్రీస్ ఉంటాయి, కొన్ని డిషెస్ ఉంటాయి. అవి మాత్రం ఇలా మనం స్టవ్ మీద నార్మల్గా పెట్టి వండితేనే బాగుంటాయి. బట్ కొన్ని కర్రీస్ ఉంటాయి కదా, లైక్ పప్పు కావచ్చు, లేదంటే బీన్స్, ఇంకా చిక్కుడుకాయ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము కుక్కర్లో పెట్టేస్తేనే బెస్ట్ అనమాట. రైస్ కానీ ఇదంతా కుక్కర్లోనే పెట్టేస్తే బెస్ట్. సో, నార్మల్గా కుక్ చేసిన దానికంటే కూడా కుక్కర్లో ఏంటంటే మనకి లైక్ పోషక విలువలన్నీ పొక్కుకోకుండా ఉంటాయన్నమాట. అంటే మనం ఎన్ని వాటర్ వేసింటామో అంతలోనే కుక్ అవుతాయి కదా. బట్ ఇలా కుక్ చేసుకున్నాము అంటే కొన్ని వాటర్ తీసేయడం రైస్ వండేటప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో, అది అంటే ఇది మెయిన్ టైం సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది.
ఇంకొకటి ఎప్పుడైనా కానీ చికెను, పన్నీరు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెను, వెజ్ తినేవాళ్ళు పన్నీరు, ఇంకొకటి వెజిటేబుల్స్ అనమాట. ఇది ఎక్కువగా జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనైతే చెప్పొచ్చు. మ్యారినేట్ చేసి పెట్టుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చికెన్ ఉందనుకోండి, చికెన్‌కి ఉప్పు, మసాలాలు అన్నీ కలిపేసి పెట్టేసుకున్నామనుకోండి, వెంటనే వచ్చేసి ఫ్రిడ్జ్‌లోంచి తీసి అంటే ఫ్రీజ్ చేసి పెట్టుంటాం కదా! సో, మనం నెక్స్ట్ డే కర్రీ చేయాలి అంటే మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ కానీ అలా తీసి పెట్టచ్చు. లేదంటే నెక్స్ట్ డే చేయాలంటే ముందు రోజు నైట్ ఫ్రీజర్ నుంచి తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవచ్చనమాట. సో, ఇలా లైక్ ఏంటి అంటే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఐటమ్స్. ఇంకొకటి అందరికీ తెలిసిందే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ముందే వేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఆంధ్ర సైడ్ అయితే నేను పెద్దగా చూడలేదు కానీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసేది మాత్రం తెలంగాణలో అయితే నేను చాలా ఎక్కువగా చూశాను. దాని తర్వాత ఎక్కువగా చూసింది పూణేలో అనమాట. సో, ప్రతి చిన్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. పూణేలో ఏంటి అంటే మసాలా పెట్టి చేసే దాంట్లో కంపల్సరీగా పులుసులాగా ఉంటుంది కదా! అది వెజ్ అయినా కూడా మన సైడ్ వెజ్ అంటే ఓన్లీ వెల్లుల్లి వరకే వాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ పులుసు పెడుతున్నాము అంటే మాత్రం అల్లం వెల్లుల్లి కంపల్సరీగా వేస్తారు. ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి వేల్చుకోవడము ఇదంతా లేకోకుండా ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్‌గా యూస్ చేసుకోవచ్చు. సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకోకుండా ఇలానే అల్లము, వెల్లుల్లి అలా యూజ్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం మనము వారానికి ఒకసారి వెల్లుల్లి కూర్చొని అంటే ఆఫ్టర్నూన్ టైంలో హౌస్ వైఫ్స్ అయితే ఇట్లా ఆఫ్టర్నూన్ టైమ్స్లో మనకి లీజర్ టైం అయితే ఉంటుంది కదా! సో, అప్పుడైతే మనం మంచిగా టీవీ చూస్తూ ఏదైనా మంచి పిక్చర్ కానీ వెబ్ సిరీస్ కానీ పెట్టుకొని మనకి ఇష్టమైన పాటలు అలాంటివి పెట్టేసుకొని వెల్లుల్లిపాయలు అయితే మంచిగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఇంకా అల్లం అంటారా జూరేసుకొని పెట్టేసుకోవచ్చు. అంటే పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేసి అంటే వాష్ చేయకూడదనమాట. జస్ట్ ఆ పొట్టు మాత్రం తీసేసి పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్‌లో. సో, ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. ఇంకా చాలామంది ఇదైతే నేను కరెక్ట్‌గా అంటే లైక్ ఏంటంటే ఇదైతే నేను అస్సలు సజెస్ట్ చేయను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో, ఉల్లిపాయలు కట్ చేసి పెడితే చాలా డేంజర్ అని చాలా వీడియోస్‌లో అయితే చూశాను కాబట్టి అండ్ నాకెందుకో అనవసరం అనిపిస్తుంది. లైక్ ఆనియన్ కట్ చేయడానికి జస్ట్ ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. నేను జాబ్‌కి వెళ్ళేటప్పుడు ఇలా టైం సేవింగ్ చేయడం కోసం నేను జాబ్ చేస్తున్న ఏరియా అండ్ మేము హౌస్ రెంట్‌కి తీసుకున్న ఏరియా చాలా దూరంగా ఉండేది. సో, 2 బసెస్ అలా మారి వెళ్ళాల్సొచ్చేది. ఒక 15 మినిట్స్ వాక్ చేయాల్సొచ్చేది. సో, దానికోసం నేను కంపల్సరీగా మార్నింగ్ 6:00 అంతా లేయాల్సుండే. సో, అంతా మార్నింగ్ లేచి 7:30కి అంతా మొత్తం రెడీ చేసేసేయాలనమాట. అంటే వంట రెడీ చేయాలి. దాని తర్వాత నేను రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్. 8:00 అంతా స్టార్ట్ అవుతే నేను 9:30కి అంతా ఆఫీస్‌కి వెళ్ళిపోతాననమాట. సో, కంపల్సరీ నేను ప్రతిరోజు 6:00కి లేచి వంట అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా మార్నింగే నేను అన్నీ రెడీ చేసుకోవాలంటే కుదరదు కదా అని చెప్పేసి ఇలానే యూట్యూబ్‌లో సెర్చ్ చేసేసి ఆనియన్స్ ఇదంతా పీల్ చేసి పెట్టుకున్నాను. నాకు అస్సలు నచ్చలేదనమాట. ఇంక అప్పటి నుంచి ఇంకా అలాంటివి ఏమీ చేయకోకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి వలిచేసుకొని పొట్టు గీకేసుకొని అలా పెట్టేసుకునేదనమాట. సో, అది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడాన్ని నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. బట్ చాలా టైమే లేదు అన్నప్పుడు మాత్రమే అది చేయొచ్చనమాట. ఇంకా ఇంకొకటి ఎప్పుడైనా మనము లైక్ ఏంటంటే ఫర్ సపోజ్ కొన్ని టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ టైమింగ్‌లో మనకి ఆ పర్టిక్యులర్ ఐటెమ్ కంపల్సరీగా తినాలి, తాగాలి అలా అనిపిస్తూ ఉంటది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా అంటే సబ్స్టిట్యూషన్స్ అనమాట. లైక్ నేను ఏం యూజ్ చేస్తాను అన్నది చెప్తాను. ఫస్ట్ మిల్క్ లేవనుకోండి ఇంట్లో, టీ పెట్టుకోవాలి అని అనుకున్నాం. సో, అప్పుడు ఏం చేయాలి అంటే మిల్క్ పౌడర్ ఒక ప్యాకెట్ డీమార్ట్‌కి అలా వెళ్ళినప్పుడు రేషన్‌కి అలా వెళ్ళినప్పుడు ఒక మిల్క్ పౌడర్ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాము అంటే మనకి చాలా రోజులైతే వస్తుంది. సో, మిల్క్ పౌడర్ ప్లస్ వాటర్ యూజ్ చేసేసి మనము టీ అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్‌గా మనం పాలతో పెట్టిన టేస్ట్ రాకపోయినా కూడా బట్ ఆ టైంకి మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా! ఇంకా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలంటే ఓపిక ఉండదు. సో, అలా అయితే చెప్తూ ఉన్నాను. ఇంకొకటి ఇది మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ విన్నాననమాట. లైక్ బటర్ అండ్ ఘీ లేకపోయినప్పుడు ఇంట్లో అంటే
ఫర్ సపోజ్ మనం ఏదైనా దోస వేసుకుంటున్నాము, అప్పుడు బటర్ కావాలి, లేదంటే నెయ్యి కావాలి అన్నప్పుడు దానికి రీప్లేస్మెంట్గా ఆయిల్ ప్లస్ టర్మరిక్ కొంచెం పసుపు వేసేసి యూస్ చేస్తే ఫ్లేవర్ అలానే ఉంటుంది అని అయితే చాలా వరకు విన్నాను. ఇది ఎంతవరకు కరెక్టు మీకు ఎవరికైనా తెలుసా? ఆయిల్ ప్లస్ పసుపు అనమాట. సో అది యూస్ చేస్తే మనకి ఫ్లేవర్ ఆల్మోస్ట్ బటర్ అండ్ గీకి ఈక్వల్గా ఉంటుందని అయితే అన్నారు. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా ఒకసారి అయితే ట్రై చేస్తాను. సో అది. ఇంకొకటి క్రీమ్ సబ్స్టిట్యూట్ అనమాట. కొన్ని వాటిల్లో క్రీమ్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ క్రీమ్కి సబ్స్టిట్యూట్గా ఏం యూస్ చేయొచ్చు అంటే పాలు ప్లస్ కార్న్ఫ్లోర్ అనమాట. ఈ రెండు యూస్ చేసేస్తే మనకి ఆల్మోస్ట్ క్రీమ్ సబ్స్టిట్యూట్ అయితే తయారైనట్లే ఇలా అనమాట. ఇలా కొన్ని సబ్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. అది ఇంకా లెఫ్ట్ ఓవర్ ఐడియాస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ రైస్ మిగిలిపోయిందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లో కానీ, లంచ్ బాక్స్‌లో కానీ ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, పులిహోర, కిచిడి ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అనవసరమైన వేస్ట్ కూడా అవ్వదు. ఇంకొకటి లెఫ్ట్ ఓవర్ రోటీస్. ఇప్పుడు నేను పూణేలో ఉంటాను కాబట్టి అండ్ నా హస్బెండ్ ఎక్కువగా చపాతీలు తింటారు. తర్వాత చపాతీలే తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మా ఇంట్లో ఒక్క చపాతీ అయినా అలా అంటే నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా. సో వాటితోటి ఎగ్ రోల్ కానీ లేదంటే వెజ్ రోల్ కానీ ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ముందు చెప్పినవన్నీ టైం సేవింగ్ టిప్స్ అయితే ఇవి మాత్రం మన ఫుడ్ సేవింగ్ టిప్స్ అని చెప్పొచ్చు నేను. వీటిని టైం సేవింగ్ టిప్స్ కంటే కూడా ఫుడ్ సేవింగ్ టిప్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఫుడ్ అనేది వేస్ట్ చేయకోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ చపాతీ మిగిలిపోయింది అనుకోండి, ఆ రోజు మనం ఎగ్ రోల్ చేయాలనుకుంటున్నాం. సో డిన్నర్ అనేది ఇంకా స్కిప్ చేసేస్తాం కదా, అదే హెవీ అయిపోతుంది, మళ్ళీ డిన్నర్ అనేది ఉండదు. దాంట్లో మనకి రోల్ అనేది జస్ట్ ఒక 10-15 మినిట్స్లో తయారైపోతుంది. దానివల్ల మనకి టైం కూడా సేవ్ అయిపోయినట్లే కదా. సో అది. ఇంకా లైక్ ఏంటి అంటే నెక్స్ట్ డే మనం ఏం చేయాలి అన్నది ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఈ కిచెన్లో అన్నిటికంటే మెయిన్ రోల్ ఇదే ప్లే చేస్తుంది. ప్రతి ఆడవాళ్ళకి ఒకే ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ మైండ్లో మెదులుతూ ఉండేది ఏంటంటే, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి, నైట్ డిన్నర్కి ఏం చేయాలి. సో ఇలా కన్ఫ్యూజన్ లేకోకుండా వారానికి మనం సరిపడే వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఆ వెజిటేబుల్స్ తెచ్చుకునే ముందే మనం ఆ వారంలో ఏం చేయాలి అని ముందే ప్రిపేర్ అయ్యి దానికి తగిన విధంగా వెజిటేబుల్స్ తెచ్చుకుంటే బెస్ట్ అని నేనైతే అనుకుంటాను. ఇంకొకటి, అక్కడ మనం మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూడా కొత్త అంటే మన మైండ్లో లేని వెజిటేబుల్ కనిపిస్తుంది. సో అప్పుడు రీప్లేస్ చేసేసుకొని ఇంకా మనం ఆ బుక్లో కానీ మన మైండ్లో కానీ అలా సెట్ చేసుకోవాలన్నమాట. రేపు ఏం చేయాలి ఇలా మనం వారానికి ముందైనా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంట్లో ఉన్న కూరగాయలని బట్టి అట్లీస్ట్ 1 డే ముందన్నా ప్లాన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఏంటి, రేపు నేనేం చేయాలి అన్నది ముందు రోజే ప్లాన్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఇంకా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు అంత ఐడియా అయితే అంత లైక్ ఏంటంటే ఇంకా దాని మీద ధ్యాస వెళ్ళదు. కానీ రెగ్యులర్గా మాత్రం ఇంకా మార్నింగ్ ఏం చేయాలి అన్నదైతే ఆలోచించుకుంటాను. బట్ మా ఇంట్లో ఏంటి అంటే కంపల్సరీగా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సడన్గా మనకి చికెన్ తినాలి లేదంటే ఫిష్ తినాలి అనుకున్నప్పుడు మాత్రం మా ఐడియాస్ అనేటివి మారిపోతూ ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్కటి లైఫ్ అంటే మనం అరేంజ్ చేసుకున్న రూల్స్ తోటే వెళ్ళాలి అనేది ఏం లేదు కదా. మన మనసుకి ఇష్టమైనవి కూడా చేయొచ్చు. సో ఎప్పుడైనా అలసిపోతే మాత్రం బయటికి వెళ్ళి తినడము ఇలా అయితే చేస్తూ ఉంటాము. సో ఇలానే చేస్తాను అలానే చేస్తాను అనేది ఏం లేదు. బట్ ఏంటంటే ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఒక్కరోజు ముందు మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మైండ్కి స్ట్రెస్ లేకోకుండా ముందే ప్లానింగ్ ఉంది అంటే 15 మినిట్స్లో అయిపోయే వంట 10 మినిట్స్లో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో అయిపోయేది 20 మినిట్స్లో అయిపోతుంది, అంతే డిఫరెన్స్. అంటే ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి. అదే మనం అప్పటికప్పుడు లేచిన తర్వాత ఆలోచించాలి అంటే ఆలోచించడంలోనే ఒక 5-10 మినిట్స్ పోతుంది. సో ఆ 5-10 మినిట్స్లో అట్లీస్ట్ మనం షాపింగ్ అన్నా చేసి పెట్టుకోవచ్చు కదా. సో అది ప్రీ ప్లానింగ్ అనేది కంపల్సరీ. అండ్ ఇంకొకటి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కిచెన్ టిప్స్ దాంట్లో. సో ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాలి. దీనివల్ల కూడా మనకి టైం సేవింగ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ పప్పులు కావాలనుకోండి, పప్పులు తీసుంటాం ఒక ప్లేస్ నుంచి, అవి మళ్ళీ అదే
ప్లేస్‌లో పెట్టలేదనుకోండి ఏమవుతుంది, మళ్ళీ వెతకాల్సొస్తుంది. వెతకడంలో మళ్ళీ 2, 3 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా టెన్షన్ మొదలవుతుందనమాట. అరే! టైం అయిపోతుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఏదైనా కానీ కాస్త ముందుగా ఒక 10 మినిట్స్ లేవడం ముందుగా అయినా లేవాలి. అలానే ముందు రోజే ప్లాన్ చేసేసుకోవాలి. అండ్ వస్తువులు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకున్నాము అంటే మనకి కిచెన్ వర్క్స్ అనేటివి అంటే కుకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట. సో, అది. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే మాత్రం కుకింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడు 3 స్టవ్ ఉంది కదా! నేను 3 స్టవ్స్ మీద కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ పెట్టినప్పుడు కూడా నేను దాని మీద కేర్ అయితే తీసుకోగలననమాట. అలా కేర్ తీసుకోగలము అంటే ఇంకాస్త ఈజీగా అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడిప్పుడే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మాత్రం నా సజెషన్ అయితే ఓన్లీ ఒక వంట పూర్తి చేసిన తర్వాతే ఇంకొక వంట స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇది మనము లైక్ ఏంటంటే పిల్లలు ఆడే ఆట కాదు. మనం గ్యాస్ తోటి లైక్ ఏంటంటే ఎవ్రీడే ఇంకా గ్యాస్ తోటే అక్కడ మనం ఉండి వర్క్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్ అనమాట అది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నమాట. లైక్ ఇవి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్. సో, ఇవే నేను ఎక్కువగా యూజ్ చేసేసి నా కిచెన్ వర్క్‌ని అనేది టైం అనేది సేవ్ చేసుకుంటాను. అలానే నా స్ట్రెస్‌ని కూడా కాస్త తగ్గించుకుంటాననమాట. టెన్షన్ లేకోకుండా ఉంటుంది. సో, ఇలా రెగ్యులర్‌గా ప్లాన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఏ వంట అయినా పెద్ద టైం పడ్డది లేదంటే ఆ వంట చేయాలి అంటే చిరాకు అలా ఏమీ ఉండదు. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను ఏవైనా కట్ చేసేటివి ఇంకా ఒలిచేవి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం ఏదైనా పిక్చర్ పెట్టుకొనైనా చేస్తూ ఉంటాను. లేదంటే హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా తనతో కూర్చొని మాట్లాడుకుంటూ నేను ఒలిచేసుకుంటామనమాట. అలా చేస్తూ ఉంటాం కాబట్టి పెద్ద స్ట్రెస్‌గా అయితే అనిపించదు అది. ఇంకా ఎవరైనా ఇలాంటి నేను చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో చేస్తూ ఉంటాను కాబట్టి కిచెన్‌లో ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. అలానే టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గుతుందనమాట. ఇవి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో, మీరు కూడా ఇలానే పాటిస్తారా? లేదంటే ఇంకా ఏమైనా కొత్తగా పాటిస్తారా? అలా పాటిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ ఈరోజు నా సింపుల్ డైలీ రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది చెప్తాను. సో, మార్నింగ్ లేవగానే ఇంకా నాకు ముందు రోజు చెప్పడం మర్చిపోయారంట. సో, లంచ్ బాక్స్ అయితే లేదన్నారు. నేను కాకరకాయ చేద్దాంలే అన్నట్లు ఇంకా కాకరకాయ కట్ చేసి పెట్టుంటి. నైటే కాకరకాయ కట్ చేయాలంటే టైం పడుతుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా నైటే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక డబ్బాలో వేసి అయితే పెట్టేసి ఉంటానమాట. మార్నింగ్ లేచిన తర్వాత అన్నారు, నాకు మీటింగ్ ఉంది. సో, నేను త్వరగా వెళ్తున్నాను అని అయితే అన్నారు. సరే అని చెప్పేసి వెంటనే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. బట్ వెళ్ళేటప్పుడు ఏమన్నారు అంటే ఆఫ్టర్‌నూన్ చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా అన్నట్లు అన్నారు. ఆఫ్టర్‌నూన్ ఒకవేళ టైంకి వచ్చేలాగుంటే చికెన్ తెచ్చి చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా అని అయితే అన్నారనమాట. సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో అంతా పనులన్నీ చేసేసుకొని బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాను. బట్ చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేద్దాం కదా వస్తున్నారా లేదంటే ఇంకా మీటింగ్‌కి అలా ఏమన్నా లేట్ అలా అవుతుందా అని చెప్పేసి కాల్ చేస్తే మీటింగ్ ఇంకా ఉంది. సో, నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే రానులే అని అయితే అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి నైట్ డిన్నర్‌కి అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను. అది కూడా హైదరాబాద్ స్టైల్ అనమాట. సో, చికెన్ దమ్ బిర్యానీ. సో, ఇలా ఎప్పుడైనా బిర్యానీలు అలా తిన్నప్పుడు ఏదో ఒకటి మనకి స్వీట్ అలా ఉండాలి కదా! అందుకని చాలా రోజులైందని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా సర్లే బిర్యానీ చేశాను కదా! ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా కాల్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ కూర్చొని ఇక్కడ ప్రైమ్‌లో ఏదో షో వస్తుంటే ఇంకా ఆ షో చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ కాసేపు అయితే టైం పాస్ చేసాము. సో, ఇలా అనమాట రొటీన్. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మాకు మంచిగా లైక్ ఏంటనేది టైం అనేది అసలు తెలియట్లేదనమాట. వీకెండ్ వస్తే ఎక్కడో చోటికి బయటికి వెళ్ళడము, ఇంకా ఇలా అప్పుడప్పుడు మధ్యలో వీక్ డేస్‌లో ఇలా నైట్ డిన్నర్ వాళ్ళ ఇంట్లో కానీ, మా ఇంట్లో కానీ అలా ప్లాన్ చేసుకోవడం ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బట్ ఆ రోజు ఏమైందో ఏమో కానీ ఎంత మసాలా వేసినా కూడా అస్సలు మసాలానే లేదు. సో, మీరు ఒకవేళ లైక్ ఏంటి అంటే ముందుగా చూసుంటే మాత్రం ఆ కర్రీలో మొత్తం అంటే దమ్ చేసినప్పుడు మసాలా అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఎందుకో మసాలా అనేది తెలియలేదనమాట. టేస్ట్ మాత్రం బావుంది. సో, ఇది ఈరోజటి వీడియో. అంటే నేను
చెప్పిన ఈ కిచెన్ టిప్స్ ఎలా అనిపించాయి, ఏంటి మీకు నచ్చాయా అన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.